సెకండ్ వీడియోకి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ అబౌట్ ద క్రూజ్. సో ఏంటంటే ఇది క్రూజ్ పైన వీడియో అనమాట. ఏం లేదండి, 3 లెవెల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 4 లెవెల్స్ ఉన్నాయి. కింద 2 లెవెల్స్లో మనం కార్ పార్క్ చేసి మెట్లెక్కి ఆర్ లిఫ్ట్ తీసుకొని పైకి వచ్చేస్తే ఈ ఏరియా మొత్తం క్యాంటీన్ ఉంటుంది. ఐఎమ్ సారీ, క్యాంటీన్ ఎందుకు ఉంటుంది, కెఫే ఉంటుంది. కెఫే ఉంటుంది, తర్వాత ఇంకా పిల్లల్ని ఆడిపించే ఏరియా ఉంటుంది. అదంతా అయిపోయింది. పైకి వెళ్తే మన పానరోమిక్ వ్యూ ఉంటుంది, అది కదా మనకు కావాలి. అందుకే నేను చక్కచక్క పైకి ఎక్కేసాను అనమాట. ఇంకా పైన ఏం ఎక్కువ చూపించలేదు, ఎందుకంటే ఎదురుగా అంత మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటే ఇంకేం చూపిస్తాను చెప్పండి. అలా ఒక లుక్ ఇచ్చేసి వ్యూ దగ్గరికి వెళ్ళిపోయాను. సో గైస్, నాతో పాటు మీరందరూ విటమిన్ సి వేసుకోబోతున్నారు, బికాజ్ వీఆర్ ఆన్ ద సీ. ఇది ఐల్ ఆఫ్ వైట్ అనమాట. ఇది ఒక ఐలాండ్ ఇన్ ద ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్ ఛానల్ అంటే మనకి గుర్తొచ్చే బీబీసీ, హెచ్పిఓ కాకుండా ఇదొక నారో ఆర్మ్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్. అంటే ఈ ఛానల్ అనేది సదరన్ ఇంగ్లాండ్ నుంచి నార్దర్న్ ఫ్రాన్స్ని సపరేట్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఇంగ్లీష్ ఛానల్ అని పెట్టుకున్నారు. బ్రిటిష్ ఛానల్ అని పెట్టుకోవచ్చు కదా అంటే ఇది ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మధ్యలో ఉంది కాబట్టి దే హ్యాడ్ అ కామన్ నేమ్ ఇంగ్లీష్ ఛానల్ అనమాట. సో ఇంకో విశేషం ఏంటంటే ఇట్స్ ఫస్ట్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి, బట్ అన్నిట్లో కంటే ఇది ఫస్ట్ లార్జెస్ట్. ఈ సముద్రాన్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే మా సోషల్ సార్ చిన్నప్పుడు ఒకటి చెప్పాడనమాట. ఏంటంటే వాట్ వీ నో ఇస్ అ డ్రాప్ ఇన్ ద ఓషన్, బట్ వాట్ వీ డోంట్ నో ఇస్ ఎ సీ. అంటే మనకి తెలిసింది ఒక ఓషన్లో చుక్కంత, కానీ మనకు తెలియాల్సింది ఒక సముద్రం అంతా. అంటే మనకి ఎంత తెలిసినా కూడా తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంటుంది. సో దీన్ని బట్టి నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే మనకి ఎంత తెలిసినా కూడా నాకు అన్నీ తెలుసు, లేకపోతే నాకే అన్నీ తెలుసు అని రెచ్చిపోకుండా, లైక్ అని ఒక గర్వంతో ఒక ఈగోతో ఉండకుండా, లైక్ సటిల్గా డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ విషయాలు ఉంటాయి మనకు తెలియనివి. సో ఈ సముద్రంని చూస్తే నాకు అలా మీకు చెప్పాలనిపించింది. జస్ట్ అ సేయింగ్, నేనేం ఎవరిని హర్ట్ చేయట్లేదు. సో మేము లండన్ నుంచి పోర్ట్స్మౌత్కి వచ్చాము. పోర్ట్స్మౌత్ నుంచి మేము టికెట్ తీసుకొని వైట్ లింక్ అనే క్రూజ్లో ఐల్ ఆఫ్ వైట్కి వచ్చాము. అక్కడ కొంచెం మంచి బీచెస్ అవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ పోర్ట్స్మౌత్కి వెళ్ళిపోయామన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు క్రూజ్లో కార్ ఎక్కిచ్చేసి మేము ఐల్ ఆఫ్ వైట్కి అయితే వెళ్ళిపోయాము. ఒక 45 మినిట్స్ క్రూజ్లో మేము జర్నీ చేశాక ఇది ఎండ్కి వచ్చేసింది. ఎండ్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ హౌసెస్ ఆర్ లైక్ ఓ మై గాడ్, మై ఫేవరెట్ అయిపోయినాయి. ఎంత బాగున్నాయంటే బీచెస్కి ఒక్కటే కాదు ఇది ఫేమస్, ఇట్స్ ఆల్సో ఫేమస్ ఫర్ వింటేజ్ బీచ్ హట్స్ అంట. ఐలాండ్లో హౌసెస్ కొనడానికి రిస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. కాకపోతే ఇంటర్నేషనల్ నాన్ రెసిడెంట్స్కి హై డిపాజిట్స్ ఉంటాయి. యావరేజ్గా ఒక హౌస్ వచ్చేసి 33 కోట్ల నుంచి ఉంటుందంట. చాలా తక్కువ కదా యాక్చువల్లీ. సో అందుకే మనం ఇట్లాంటివి తక్కువే కొనుక్కోవద్దు. అప్పటికి చాలా దూరం ప్రయాణం చేసినాం కాబట్టి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఎలుకలు కాదులేండి, ఏనుగులే పరిగెడుతున్నాయి, అంత ఆకలేసింది. బాల్టీ కింగ్ అనేదో ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది, అది క్లోజ్ ఉంది. సరే అని చెప్పి హై స్ట్రీట్కి వచ్చి వేరే రెస్టారెంట్లో, ఇండియన్ రెస్టారెంటే కానీ ఇండియన్ టేస్ట్ మాత్రం లేదు, ఏదో అలా కానిచ్చేసాము. ఏదైనా సర్వీస్ అపార్ట్మెంట్స్ లేకపోతే ఎయిర్బిఎన్బిలో ఫ్లాట్ చూసి కుక్ చేసుకుందాం అని అనుకున్నాము. కాకపోతే ఇంకా అలసిపోయాం కదా, సరే అని చెప్పి హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట ఒక నైట్ స్టేకి. తర్వాత అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి. మీ అందరికీ హోటల్ రూమ్ ఒక చిన్న గ్లాన్స్ చూపిస్తాను. టడా, ఇదే మనం నైట్ ఉండబోయే ప్యాలెస్ అనమాట. సో బేసిక్ అమ్యూనిటీస్ అన్నీ ఇచ్చారు, ఒక్క రాత్రికే కాబట్టి ఇట్స్ ఫైన్. తర్వాత చకచకా లేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అలా బీచ్ సైడ్కి వెళ్ళామన్నమాట. బీచ్ ఇంకా ఐలాండ్కి వచ్చి బీచెస్కి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. సో మేము వరుసగా బీచెస్కి వెళ్ళి అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. వాటర్లో ఏదో మ్యాజిక్ ఉందండి. వాటర్ దగ్గరికి వెళ్ళగానే ఇట్స్ లైక్ ఎ థెరపీ. నాకైతే చాలా బాగా అనిపించింది. అందులోనూ శాండ్ బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. అదేదో ట్రెజర్ హంట్లోకి దుంకినట్టు దూకేసి నాకు నచ్చినవన్నీ తీసుకుంటానమాట. నాకు ఇది ఒకటి అనిపించింది, దీని లోపల ముత్యం ఉంటుందేమో అని అనుకున్నా. బేసిక్గా చిలిపిగా చేశాను కానీ దాంట్లో ముత్యం ఏం లేదు.
అది ఉంది, మొలస్కా అంటారు కదా, అది ఉందనమాట. పాపం దాన్ని నేను చంపేశానా అని బాధేసింది. సో అలాగే మళ్ళీ ఓపెన్ చేసి కొంచెమే ఓపెన్ చేసి ఇంకా క్లోజ్ చేసి మొత్తం విసిరేసాను అనమాట. ఇట్లాంటి బీచెస్కి వెళ్తే శంఖాలు, ఆల్చిప్పలు ఇంటికి తీసుకురాంది నేను అస్సలు ఉండలేను. ఎంత పెద్దగైనా కూడా నాకు ఇది ఒక ఇష్టము, అదేందో నాకు తెలియదు కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఇట్లాంటి కలెక్షన్. సో ఎక్కువ లగేజ్ చేయకుండా, ఎక్కువ గలీజ్ చేయకుండా కొన్ని తీసుకున్నాను అనమాట. ఒక 4 to 5 ఐల్ ఆఫ్ వైట్కి గుర్తుగా. తర్వాత మేము అక్కడ నుంచి ఇంకా బీచ్కి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్తుంటే ఒక మంచి ప్లేస్ కనిపించింది. వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇంగ్లాండ్ అండ్ యూకేలో చర్చెస్ చాలా ఫేమస్ అండి. మంచి కెథీడ్రల్స్ చాలా అందంగా ఉంటాయి అన్నమాట. సో అక్కడ మేము ఒక డ్రోన్ షాట్ తీసాము. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది డ్రోన్ షాట్ అయితే. సో మేము ఇప్పుడు ఉన్న చర్చ్ అయితే ఆల్ సెయింట్స్ చర్చ్. అదొక పరీష్ చర్చ్ అనమాట. 1880s ఆర్ 1870s ఆ టైంలో అది కట్టారంట. సో అది కూడా చూసుకొని ఒక డ్రోన్ షాట్ తీసుకొని మేము రిటర్న్ వెళ్ళిపోయాము. మళ్ళీ క్రూజ్ ఎక్కేసి పోర్ట్స్మౌత్కి వెళ్తున్నాం అనమాట. రిటర్న్ బాయ్ బాయ్ చెప్పేసి ఐల్ ఆఫ్ వైట్కి. సో అలా మేము మంచిగా సాంగ్స్ వినుకుంటూ నెక్స్ట్ ఏరియాకి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేం చేసాము, ఇంకేం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.